ప్లాట్ హోల్స్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, వాట్ ఎవర్. డెడ్పూల్ అండ్ వోల్వరిన్ అనేది ఒక మల్టీవర్స్ క్రాస్ ఓవర్ ఈవెంట్ కాబట్టి ఖచ్చితంగా స్పూన్ ఫీడింగ్ ప్లాట్లో ఇవ్వకపోతే చాలా డౌట్స్ మిగిలిపోతాయి. సో అది ప్లాట్ హోల్స్ లా ఉన్నప్పటికీ సరే దాని గురించి ఫిలిం చూసిన తర్వాత ఆ డౌట్స్ కి సంబంధించి వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టి సపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. మీకు ఆ డౌట్స్ ఉంటే వీడియోస్ చూస్తే క్లారిటీ రావచ్చు. పోతే ఇవాళ వీడియోలో ముఖ్యంగా మిగిలిపోయిన డౌట్స్లోని మల్టీవర్స్, క్యామియోస్ అండ్ ముఖ్యంగా ఎక్స్‌మ్యాన్ టైమ్ లైన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ట్రై అని కాదు కానీ ఆ పాయింట్ చెప్పగానే మీకు సింపుల్గా క్లారిటీగా అర్థమైపోవచ్చు. ఇక ముందుగా ఫిలింలోని మిగిలిపోయిన డౌట్స్లోని చాలా మంది సర్ప్రైజింగ్గా ఫీల్ అయిన క్యామియోస్లోని ద క్యావెల్రీన్, హెన్రీ క్యావిల్ వోల్వరిన్ గా. ఈ ఫ్యాన్ కాస్టింగ్ ని మనం 2019 నుండి చూస్తున్నాం. హెన్రీ క్యావిల్ వోల్వరిన్ గా ఎప్పుడైతే ఎక్స్‌మ్యాన్ రైట్స్ డిస్నీకి వెళ్ళాయో అప్పట్లో వెళ్ళి ఈ రూమర్స్ గానీ ఫ్యాన్ కాస్టింగ్ గా నడుస్తుంది. మార్వెల్లో మోస్ట్లీ ఫ్యాన్స్ కి ఏది కావాలో అది ఇవ్వడానికి ఫ్యాన్ కాస్టింగ్ ని, ఫ్యాన్ థియరీస్ యొక్క ప్లాట్స్ ని కూడా తీసుకుంటారు అనమాట. ఎగ్జాంపుల్ గా మనం నో వే హోమ్ తీసుకుంటే కంప్లీట్ గా ఏదో ఫ్యాన్ రాసిన స్టోరీనే కంప్లీట్ గా ఫిల్మ్ తీసినట్టు ఉంటుంది. దాంతోపాటు మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో కూడా ఫ్యాన్ కాస్టింగ్ క్యామియోస్, రీడ్ రిచర్డ్స్, జాన్ క్రసెన్స్కీ ని చూపించినట్టే సేమ్ హెన్రీ క్యావిల్ ని కూడా క్యామియో పర్పస్ గురించి మాత్రమే మార్వెల్లోకి తీసుకున్నారా అనే డౌట్స్ చాలా మందికి రావచ్చు. హెన్రీ క్యావిల్ మార్వెల్ ఫిల్మ్ కి సైన్ చేసినట్టు రూమర్స్ అయితే నడిచాయి. ఇది కియాను రీవ్స్, డ్వేన్ జాన్సన్ ఎంతో మంది యాక్టర్స్ మధ్యన నడిచింది. సో అలానే అనుకున్నారు చాలా మంది రూమర్ గా. బట్ హెన్రీ క్యావిల్ నిజంగా ఇప్పుడు మార్వెల్ కి సైన్ చేసింది కేవలం ఈ క్యామియో గురించేనా, మరి ఫ్యూచర్ లో ఉండరా? అంత యాక్యురేట్ గా సెట్ అయిన క్యామియోని కేవలం 2 seconds గురించి వేస్ట్ చేసుకోరు. యాక్చువల్ గా హెన్రీ క్యావిల్ గురించి కెప్టెన్ బ్రిటన్, సెంట్రీ లేదంటే సైక్లాప్స్ ఇలా మార్వెల్ క్యారెక్టర్స్ చాలా ఉన్నప్పటికీ వోల్వరిన్ కి ఇప్పుడు పెట్టలేరు కదా, హ్యూ జాక్మన్ ఉన్నారు కదా అనుకోవద్దు. ఎందుకంటే వేరియంట్, డిఫరెంట్ ఎర్త్. సీక్రెట్ వర్స్ లో జరగబోయేది అది మల్టీవర్సల్ వార్ లాగా అనమాట. అందులో ఒకే యాక్టర్ 2 different క్యారెక్టర్స్ ప్లే చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డీజే ఐరన్ మ్యాన్ గా కనిపించి ఆర్డీజే డాక్టర్ డూమ్ గా మరొక ఎర్త్ నుండి వచ్చినా కూడా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ సీక్రెట్ వార్స్ యొక్క పొటెన్షియలే అలాంటిది కామిక్స్ నుండి. బట్ క్రిస్ ఎవన్స్ ఇష్టపడే కొంతమంది అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టెన్ అమెరికా, జాన్ స్టార్మ్ క్యారెక్టర్ ఇష్టపడే వాళ్ళు ఆ క్యామియోని అంతగా ఎంజాయ్ చేయలేదు. మరీ ఫూలిష్ గా అంటే మరీ కమీడియన్ చేసేసారని చెప్పి డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఆ క్యామియోని ఖచ్చితంగా సీక్రెట్ వార్స్ లో గట్టిగా వాడుకునే ఛాన్స్ ఉంది. అవెంజర్స్ డూమ్స్ డే గురించి ఏ విధంగా ఉండబోతుందనే ప్లాట్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి కదా, దాని గురించి నన్ను వీడియో చేశాను. తర్వాత సీక్రెట్ వార్స్ గురించి కూడా రాబోతుంది. చాలా మంది సేమ్ రిపోర్టర్స్ నుండి రిపోర్ట్స్ వస్తాయి. అండ్ సీక్రెట్ వార్స్ కామిక్స్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ పెడతాను. అప్పుడు ఫిల్మ్స్ వచ్చే ముందే మీకు ఒక ఐడియా వస్తుంది ఈ కాన్సెప్ట్ ఏంటనేది. పోతే వోల్వరిన్, హెన్రీ క్యావిల్ కి సంబంధించి సపరేట్ స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ సపరేట్ గా ఏమీ ప్లాన్ చేయలేదు ప్రస్తుతానికి. ఆయనైతే మాత్రం స్టిల్ మార్వెల్ లిస్ట్ లో ఉన్నాడు. అప్కమింగ్ సీక్రెట్ వార్స్ తర్వాత మ్యూటెంట్ సాగా రావచ్చు. అంటే చాలా మంది కాస్మిక్ సాగా అనుకున్నాం, మల్టీవర్స్ సాగా తర్వాత మ్యూటెంట్ సాగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అప్కమింగ్ గా అన్టైటిల్డ్ ఎక్స్‌మ్యాన్ ఫిల్మ్ ని ప్లాన్ చేస్తున్నారు. సో ఆ అన్టైటిల్డ్ ఎక్స్‌మ్యాన్ ఫిల్మ్ ఏ ఎర్త్ కి చెందింది. ఎర్త్ 616 తోటి కొలైడ్ అయిన తర్వాత నుండి కొత్త మ్యూటెంట్స్ క్రియేట్ అయ్యి ఆ మ్యూటెంట్స్ లోనే ఇప్పుడు హెన్రీ క్యావిల్ వోల్వరిన్ గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. హ్యూ జాక్మన్ ఆల్రెడీ రిటైర్ అయిపోయారు అనమాట. ఆయన రావాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు రప్పించారు కాబట్టి మల్టీవర్స్ శాఖ వరకు కంటిన్యూ చేసి ఆయన క్యారెక్టర్ని అక్కడితో ఎండ్ చేసి ఆ తర్వాత వోల్వరిన్, యంగ్ వోల్వరిన్ ఖచ్చితంగా ఎంసీయూ ఫ్యూచర్ లో కంటిన్యూ అవ్వక తప్పదు. అప్పుడు హ్యూ జాక్మన్ మనకి అక్కర్లే, మరి చేయలేరు అనమాట. అండ్ హెన్రీ క్యావిల్ కూడా యంగ్ కాదు, 40కి పైగా ఉంది కాబట్టి మరి ఏ విధంగా మేనేజ్ చేస్తారో చూడాలి. ఎందుకంటే హ్యూ జాక్మన్ అయితే ఎప్పట్లో 2000 నుండి కూడా ఆ వోల్వరిన్ పాత్రను ఇప్పటి వరకు ప్లే చేశారు. అలాంటి యంగ్ గా తీసుకుంటే ఎక్కువ లాంగ్ టైం వరకు కూడా ఆ యాక్టర్ ఆ రోల్ ని ప్లే చేయగలుగుతారు. బట్ హ్యూ జాక్మన్ కి అంత పెద్ద ఏజ్ ఏం కాదు, టామ్ క్రూజ్ కన్నా చిన్న ఏజ్ 55 అంత ఉంటుంది అనమాట. సో ఇప్పుడు హెన్రీ క్యావిల్ ఒకవేళ 40 పైగా అనుకుంటే మరొక 15 years వరకు దాటి కూడా ప్లే చేయొచ్చు కావాలనుకుంటే. అంతవరకు కూడా 60 years వరకు కూడా ఫిట్ గా ఉన్న వాళ్ళు ఉండొచ్చు హాలీవుడ్ లో. 24 years నడిపించారు ఆయన వోల్వరిన్ క్యారెక్టర్ ని. పోతే ఇప్పుడు హ్యూ జాక్మన్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మార్వెల్ లోని మెయిన్ కాస్టింగ్ లో ఉన్నది హెన్రీ క్యావిల్. బట్ సోలో స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ ఇంకా ప్లాన్ చేయలేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం మల్టీవర్స్ సాగా ఎండ్ అయిన తర్వాతనే ఎక్స్‌మ్యాన్ సపరేట్ స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ వస్తాయి. అయితే ఎక్స్‌మ్యాన్ టైమ్ లైన్ లో చాలా మందికి మిగిలిపోయిన పెద్ద డౌట్, నేను డెడ్పూల్ 1, 2 రీకప్ చేశాను కానీ అందులో చాలా మంది అడిగారు నా తర్వాత వెపన్ X1 అదే వెపన్ 11 ఎక్స్‌మ్యాన్ ఆరిజిన్స్ వోల్వరిన్ లో మనకు చూపించిన వేడ్ విల్సన్, ఆ వెపన్ X1 కి ప్రెజెంట్ డెడ్పూల్ కి సంబంధం ఏంటి? 1970s లోనే వేడ్ విల్సన్ బ్లాక్ ఆప్స్ మెంబర్ గా విలియం స్ట్రైకర్ కింద పనిచేస్తాడు. బట్ విలియం స్ట్రైకర్ తనని వెపన్ X1 గా అదే వెపన్ 11 గా లోగన్ తర్వాత అడమాంటియం తోటి ఎక్స్పెరిమెంట్ చేసి కంప్లీట్ గా విధంగా మార్చేస్తాడు. ఫైట్ జరుగుతుంది, చనిపోతాడు. మళ్ళీ అంటే ఆ ఏజ్ వదిలేస్తే ఆ తర్వాత మళ్ళీ 1970s లో పుట్టిన వేడ్ విల్సన్ నార్మల్ హ్యూమన్ గా మొత్తం కంటిన్యూ అయ్యి క్యాన్సర్ వచ్చిన పేషెంట్ గా ఆ తర్వాత మ్యూటెంట్ ఎక్స్పెరిమెంట్ అండ్ టార్చర్ తర్వాత ఈ విధంగా మారాడు. సో సింపుల్ గా చెప్పాలనుకుంటే ఎర్త్ 10005 లోనే ఇద్దరు వేడ్ విల్సన్లు ఎలా క్రియేట్ అవుతారు, అది కూడా 1970s లోనే ఎక్స్పెరిమెంట్ ద్వారా చనిపోయిన ఆ వెపన్ X1 తర్వాత అదే 1970s లో మళ్ళీ పుట్టి కెనడియన్ ఫోర్స్ తర్వాత వేడ్ విల్సన్ గా మారి ఇద్దరు ఏ విధంగా సెట్ అవుతారో ఒకే ఎర్త్ లోని. వేరియంట్స్ అయితే ఓకే కానీ అనే డౌట్స్ మిగిలిపోయాయి కదా. యాక్చువల్గా ఎక్స్‌మ్యాన్ టైమ్ లైన్ లోని ఒక ఆల్టర్నేటివ్ టైమ్ లైన్ అనేది క్రియేట్ అయింది.
ఆ టైం లైన్ అర్థం కాకపోవడం వల్ల చాలా మందికి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. బట్ ఆ ఆల్టర్నేటివ్ టైం లైన్ అనేది ఒక సాఫ్ట్ రీబూట్ లాగా ఎక్స్‌మెన్ ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ బ్రాయన్ సింగరే చేశారు. బట్ మీకు ఈ ఫ్రాంచైజ్ ఐడియా కరెక్ట్‌గా తెలియాలి. ఏ ఆర్డర్‌లో రిలీజ్ అయ్యాయి అనే దాని గురించి. అది ఏ విధంగా కంటిన్యూ చేశారనే దాని గురించి కూడా. 'డెడ్‌పూల్ అండ్ వొల్వరిన్' ఫిల్మ్ చూసే ముందు మీరు తెలుసుకోవాల్సింది అనే వీడియో కూడా మన ఛానెల్‌లో చేశాను కదా! అందులో ఎక్స్‌మెన్ ఫ్రాంచైజ్ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏ విధంగా రిలీజ్ చేశారు, ఏ విధంగా కంటిన్యూ చేశారు. ఆ ప్రాబ్లమ్ వల్లే ఈ టైమ్ లైన్‌లో చాలా డౌట్స్ క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా 'ఎక్స్‌మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్' మీరు అన్ని ఫిల్మ్స్ వరుసగా చూస్తూ రిలీజ్ ఆర్డర్‌లో 'ఎక్స్‌మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్' మీకు పర్ఫెక్ట్‌గా అర్థమైందంటే మీకు కంప్లీట్‌గా ఫ్రాంచైజ్ టైమ్ లైన్ ఆల్మోస్ట్ అర్థమైనట్టే. ఫ్యూచర్‌లోని సెంటినెల్స్ వల్ల మ్యూటెంట్స్‌కి ఎంత ప్రమాదం ఉంది, ప్రపంచం ఏ విధంగా నాశనం అవుతుందని తెలుసుకొని వాటిని ఆపడానికి టైమ్ ట్రావెల్ ద్వారా 1970స్‌కి వెళ్ళిన లోగన్ మొత్తం ఎక్స్‌మెన్ ఫ్రాంచైజ్‌లోనే ఒక బిగ్ చేంజ్. అంటే ఒక్క ఈవెంట్‌ని మార్చడం వల్ల ఎగ్జాంపుల్ మీరు టైమ్ ట్రావెల్ చేసి ఒక చైర్‌ని మారిస్తే ఖచ్చితంగా టైమ్ లైన్‌లో చాలా చేంజెస్ జరిగిపోతాయి. ఎక్స్‌మెన్ ఫస్ట్ క్లాస్ ఫిల్మ్ అనేది ప్రీవియస్ ఎక్స్‌మెన్ ట్రయాలజీకి ప్రీక్వెల్ ఈవెంట్ అనమాట. అంతా అలానే కామ్‌గా జరిగిపోతే 'ఎక్స్‌మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్' కాదు. ఆ తర్వాత ఈవెంట్స్ ఏ విధంగా జరగాలో అదే విధంగా జరిగి ఆ ట్రయాలజీ కంటిన్యూ అవుతుంది. బట్ ఎప్పుడైతే 'డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్‌లోని వొల్వరిన్ అదే ఫ్యూచర్‌లోని ఈ లోగన్ అయితే 1970స్‌కి వెళ్ళి తన ఆరిజిన్‌ని కంప్లీట్‌గా మార్చేసుకున్నాడు. అంటే అడామాంటియం క్లాస్ తన మీద ఎక్స్‌పెరిమెంట్ చేసిన అడామాంటియం క్లాస్ జరగకుండా ఆ ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ వొల్వరిన్ స్టోరీని కంప్లీట్‌గా అరెస్ట్ చేసేసినట్టే. మీకు తెలిసే ఉంటుంది టైమ్ ట్రావెల్‌లో మెయిన్ థియరీ మీరు పాస్ట్‌కి వెళ్ళి ఒక ఈవెంట్‌ని మార్చారంటే ఆ తర్వాత మీ ఫ్యూచర్ అంతా మారిపోయినట్టే. ఆ విధంగా జరగబోయే ఈవెంట్స్ అన్నీ మారిపోతే ఆ విధంగా ఆల్టర్నేటివ్ టైమ్ లైన్ అనేది ఎక్స్‌మెన్ టైమ్ లైన్‌లో క్రియేట్ అయింది. ఆ ఫిల్మ్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. మీరు సరిగ్గా డైలాగ్స్ అబ్జర్వ్ చేస్తే మీరు పాస్ట్‌కి వెళ్ళి ఈవెంట్స్‌ని మార్చడం వలన చాలా మంది ఫ్యూచర్ మారిపోవడం కాదు. చాలా మంది మ్యూటెంట్స్ ఎగ్జిస్టెన్స్‌లోనే ఉండరు అనమాట. అంటే వాళ్ళు గతంలో పుట్టాల్సింది కూడా మారిపోతుంది. అంటే వాళ్ళు పుట్టరు మరి ఫ్యూచర్‌లో వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఉండదు. వాళ్ళు ఎగ్జిస్టెన్స్‌లోనే ఉండరు. ఎగ్జాంపుల్ మీరు ఒక టైమ్ ట్రావెల్ డివైస్‌ని క్రియేట్ చేశారనుకోండి. పాస్ట్‌కి వెళ్ళి మీరు మీ గ్రాండ్ ఫాదర్‌ని చంపేస్తే అప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ చనిపోతే మీ ఫాదర్ గాని, మీరు గాని మీ వారసత్వం ఉండదు. మీరు టైమ్ ట్రావెల్ డివైస్‌ని క్రియేట్ చేసినట్టే ఉండదు. మొత్తం లూప్‌లు మొత్తం ఎరేజ్ అయినట్టే కదా! ఆ విధంగా టైమ్ లైన్‌లో ఒక ఈవెంట్ మార్చడం వలన చాలా మంది ఎగ్జిస్టెన్స్ అనేది మారిపోతుంది. డైరెక్టర్ బ్రాయన్ సింగర్ కూడా చెప్పారనమాట. చాలా పాసిబిలిటీస్ చేంజ్ అవుతాయన్నమాట ఈ టైమ్ ట్రావెల్‌లోని ఆల్టర్నేటివ్ టైమ్ లైన్ క్రియేట్ అవ్వడం వలన. అందువల్ల మనకి ఆ తర్వాత అపోకలిప్స్, డార్క్ ఫీనిక్స్ ఇవన్నీ కూడా ప్రీక్వెల్ స్టోరీస్‌నే తీశారు తప్పించి చార్ల్స్ ఎగ్జేవియర్ ముసలివాడు అయిన తర్వాత స్టోరీని కంటిన్యూ చేయలేదు. అన్ని ఓల్డ్ టైమ్ లైన్‌నే కంటిన్యూ చేయడానికి కారణం కూడా ఇదనమాట. ఒకవేళ డిస్నీ ఎక్స్‌మెన్ రైట్స్ ఫాక్స్ నుండి కొనకపోతే మేబీ ఈ ఫ్రాంచైజ్ ఈ విధంగానే కొత్త టైమ్ లైన్ ద్వారా కంటిన్యూ అయ్యేదేమో ఫ్యూచర్ అంతా కూడా. సో మీ ఫ్రెండ్స్‌లో చాలా మంది ఇప్పుడు ఎక్స్‌మెన్ ఇంపార్టెంట్. ఇంతకుముందు చాలా మంది ఎంసీయూ ఫ్యాన్స్, ఇన్ఫినిటీ వార్‌తో ఫ్యాన్ అయిన వాళ్ళు ఈ ఎక్స్‌మెన్ ఫ్రాంచైజ్ వాళ్ళకేం తెలీదు. డెడ్‌పూల్ ఫిల్మ్స్ చూసుంటారు పాపులర్ కాబట్టి, కామెడీ కాబట్టి. అలా అర్థం కాని వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఫ్రాంచైజ్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా డౌట్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి మాక్సిమం యూజ్ అవ్వచ్చు అలా డౌట్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు 'డెడ్‌పూల్ అండ్ వొల్వరిన్' ఎంసీయూలో ఇన్వాల్వ్ అవ్వడం మాత్రమే కాదు. ఫ్యూచర్‌లో జరగబోయే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అవెంజర్స్ డూమ్స్‌డే ప్లాట్ మీకు చెప్పానా? అవెంజర్స్ వర్సెస్ ఎక్స్‌మెన్. సో ఆ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి కాబట్టి అప్పుడు మీకు ఎర్త్ 1005లో ఏం జరిగిందో కంప్లీట్‌గా క్లారిటీగా తెలిస్తేనే ఎమోషన్‌కి గానీ, స్టోరీకి గానీ కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఇలాంటి డౌట్స్ అనేవి మీకు కంప్లీట్ క్లారిటీ వస్తేనే ఆ ఎమోషన్ స్టోరీకి కనెక్ట్ అవ్వగలరు. స్టిల్ మీకు వేరియంట్స్ గురించి, మల్టీవర్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫిల్మ్ చూసిన తర్వాత టీవీఏ గురించి ఏదో ఆ డౌట్స్ గురించి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.